హరే రామ హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారికని నేను రవ్వ ప్రసాదం చేస్తున్నాను. అది ఎలా తయారు చేసుకున్నాలో చూద్దాం రండి. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగినాక మనం అందులో రవ్వ ప్రసాదంలో మనం జీడిపప్పులు కొంచెం ఎండు ద్రాక్ష అది వేసుకుంటాం కదా, వాటి కోసమని ఇగోండి నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకొని ముందు జీడిపప్పులు వేపుకుందాం. జీడిపప్పులు వేగాయి కదా, ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం పక్కకి. ఇవన్నీను అన్నీ సిమ్లో పెట్టి వేపుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు మంటని. ఎప్పుడూను సిమ్లో పెట్టినా చూడండి ఎలా ఆవిరిలో వచ్చేస్తాయో. ఇప్పుడు కొన్ని ఎండు ద్రాక్ష వేపుకుందాం. ఇవి కూడా వేపేసుకొని పక్కకు తీసుకొని ఇందులోను ఒక టీ గ్లాస్ మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి కొలత తీసుకోవాలి. నేను ఒక టీ గ్లాస్తో చేసుకుంటున్నాను, నాకు సరిపోతుంది అది. ఇగోండి నేను చూపిస్తున్నాను కదా టీ గ్లాస్. ఇది ఎందుకంటే మనం పంచదార కొలుచుకోవాలి, దీంతోనే నీళ్ళు కొలుచుకోవాలి, పాలు వేసుకుంటే పాలు కూడా కొలుచుకోవాలి కదా, కొలత ఉండాలి దేనికైనా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నిజానికి మా సైడ్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదా, ఇది కంపల్సరీ చేస్తారండి. ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా. ఇగోని చూడండి మొత్తం గోధుమ కలర్లోకి వేగాలి నూక. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే భలే ఉంటుంది. నేను ఎప్పుడైనా చేసినప్పుడు నాకు తెలియదు, ఏదో నూక నెల వేపేసి చేసేసేదని, ఎప్పుడు అంత టేస్ట్ వచ్చేది కాదు. మా ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు అబ్బబ్బబ్బా ఆ ప్రసాదం తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఎందుకు ఆ టేస్ట్ మనకెందుకు రాలేదు అనుకునేదాన్ని. ఇగోండి మనం ఏ గ్లాస్తోనైతే నీళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తోని నేను 2.5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. ఇగోండి దీంతో కొలుసుకొని ఇవి బాగా మరగనిద్దాం. నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి. ఇగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీళ్ళు మరిగినప్పుడు మనం ఏం చేయాలంటే మంట చాలా తక్కువలో పెట్టుకొని నూక వేసుకోవాలండి. లేకపోతే ఇగోండి ఇది మొత్తం పొంగిపోతుంది, కిందకి మొత్తం పొంగిపోతుంది, అంత స్టవ్ నిండా పడుతుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మంట పెట్టేసి వేసుకున్నాం అనుకోండి అది మొత్తం కిందకు పొంగిపోతుంది. ఇవ్వండి నీటిలో ఇప్పుడు రవ్వ వేసుకున్నాం కదా, నిజానికి పాలు వేసుకోవాలి. నేను పాలు వేయట్లేదు, నీళ్ళు వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి. ఇలా కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, ఉండల్లా కట్టేస్తుంది. అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది దగ్గర పడినంత వరకును ఇలాగా. మీ సైడ్ కూడా రవ్వ ప్రసాదం అదే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు తెలంగాణ సైడ్ అంటే ఇలా చేయరండి. నూకని మొత్తం డ్రై ఫ్రూట్స్ పంచదార కలిపేసి పొడి పొడిది ఇస్తారు, ఇలా హల్వాలా చెయ్యరు. మా సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే తప్పకుండా ఇచ్చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతానికైతే. నేను అమ్మవారి ప్రసాదం కోసమని నేను చేస్తున్నాను. ఇది నేను మంగళవారం శుక్రవారం అమ్మవారికి ప్రసాదం పెట్టుకుంటానండి ఏదో ఒకటి. ఈరోజేమో రవ్వ కేసరి చేస్తున్నాను, అంటే రవ్వ ప్రసాదం. ఇగోండి పంచదార కూడా నేను ఇందాక టీ గ్లాస్తో తీసుకున్నాను కదా నూక, అదే గ్లాస్తో నేను 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను. ముందే కొలిచి పెట్టుకున్నాను, అదే వేసానండి. కొంచెం స్వీట్ తక్కువ వేద్దామనేసి కొంచెం తగ్గించేసాను. ఇగోండి మొత్తం అది దగ్గరికి అయిపోయిన తర్వాత మనం పంచదార వేసుకొని ఇలా కలుపుకుంటే ఇలా అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైనా నూకని గోధుమ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలండి, అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకొని ఇదంతా దగ్గర పడినాక ఇప్పుడు యాలకుల పొడి కొంచెం వేసుకుందాం, మంచి స్మెల్ వస్తుంది. యాలకుల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇందాకలు వేపుకున్నాం కదా జీడిపప్పులను ఎండు ద్రాక్ష, ఇవి కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని కలుపు వేసుకొని మూత పెట్టుకుందాం. ఇది పల్చగా అయ్యిందని ఏమీ కంగారు పడకండి. మనం మూత పెడతాం కదా, ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇదంతా గట్టిగా అయిపోతుంది, చాలా బాగా వస్తుంది. అయిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు
ఎప్పుడు ఈ రవ్వ ప్రసాదం చేయలేదనుకుంటే ఈ వీడియో చూస్తూ తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు అమ్మవారికి మనం ప్రసాదంగా పెట్టేద్దాం. ఇవన్నీ చెప్పాను కదా ఇందాకల్లా, అది కొంచెం జారుగా అయింది కదా, అలాగే ఉండదు. కాసేపటికి ఇలా ముద్దలాగా అయిపోతుంది. తినడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి ప్రసాదం పెట్టేసి పూజ చేసుకుందాం. ఈరోజు అమ్మవారి ప్రసాదం. ఓం శ్రీ మాత్రాయే నమః.